హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం మన ఎగ్జిస్టింగ్ జాంగో ప్రాజెక్ట్కి అప్లికేషన్స్ ఎలా యాడ్ చేయాలి. ఓకే, సో ఒక ఎగ్జిస్టింగ్ జాంగో ప్రాజెక్ట్ అండర్లో మనం కొన్ని అప్లికేషన్స్ యాడ్ చేస్తామని చెప్పాను కదా. సో ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అండర్లో మనం అప్లికేషన్స్ ఎలా యాడ్ చేయాలి, వాటిలో ఆ అప్లికేషన్లో వ్యూస్ ఎలా యాడ్ చేయాలి. ఓకే, సో మనం ఏమనుకున్నాం, ఇనీషియల్గా యూజర్ అనేవాడు యూఆర్ఎల్తో రిక్వెస్ట్ పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ gmail.com/signup అనగానే రిజిస్ట్రేషన్ పేజ్ చూపించాలి, gmail.com/sign in అనగానే లాగిన్ పేజ్ చూపించాలి, అలాగే gmail.com/ సో సమ్ అదర్ లింక్ ఇస్తే దానికి తగ్గ పేజ్ చూపించాలి. సో అంటే యూజర్ ఇచ్చే యూఆర్ఎల్ని బేస్ చేసుకొని వాడికి రెస్పాన్స్ అనేది మారుతూ ఉండాలి, వాడు ఏం రిక్వెస్ట్ చేస్తున్నాడో అది ఇవ్వాలి అని చెప్పాను కదా. సో అది కూడా మనం ఎంవిటి ప్యాటర్న్ మాట్లాడుకున్నప్పుడు ఏమని చెప్పాము, ఇనీషియల్గా యూజర్ అనేవాడు యూఆర్ఎల్ ఇవ్వగానే ఆ యూఆర్ఎల్ అనేది సో ప్రతి యూఆర్ఎల్ కూడా ఒక వ్యూతో లింక్ అవుతుంది. సో మన వెబ్సైట్లో ఆర్ మన సాఫ్ట్వేర్లో ఆర్ మన వెబ్ యాప్లో ఎన్ని యాక్షన్స్ అయితే ఉన్నాయో ప్రతి ఇండివిజువల్ యాక్షన్కి కూడా వ్యూస్ రాసుకుంటాము. అలా మల్టిపుల్ వ్యూస్ ఉంటాయి. సో ప్రతి వ్యూ కూడా ఒక యూఆర్ఎల్తో మ్యాప్ అవుతుంది. సో యూజర్ అనేవాడు ఏ యూఆర్ఎల్ అయితే అడుగుతున్నాడో ఆ యూఆర్ఎల్కి మ్యాపింగ్ అయినటువంటి వ్యూ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ వ్యూకి రిక్వెస్ట్ వస్తుంది అని చెప్పి మనం ఎంవిటి ప్యాటర్న్లో మాట్లాడాం. అయితే ఈ యూఆర్ఎల్స్ను ఈ వ్యూస్ మ్యాపింగ్స్ ఎక్కడ రాస్తాం అనేది కూడా చెప్పాను నేను. ఎక్కడ రాస్తాము, urls.pyలో రాస్తాం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ మనం ఒక అప్లికేషన్ని యాడ్ చేయబోతున్నాము. ఒక ప్రాజెక్ట్ మళ్ళీ ఫ్రెష్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనం చూసిందే ఇది. సో దాని అండర్లో ఒక యాప్ని ఒక అప్లికేషన్ని యాడ్ చేయబోతున్నాము. సో అప్లికేషన్ ఎలా యాడ్ చేయాలి అన్నది కూడా మీకు అక్కడ కమాండ్ అనేది చెప్పబడుతుంది. ఓకే, సో మనం అప్లికేషన్ యాడ్ చేసిన తర్వాత సో ఏమేమి అప్లికేషన్స్ అయితే ఈ ప్రాజెక్ట్లో యాడ్ చేస్తున్నామో వాటన్నిటినీ settings.pyలో యాడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో settings.pyలో ఇన్స్టాల్డ్ యాప్స్ అని చెప్పి ఒక పార్ట్ ఉంటుంది. అందులో మనం ఏమేమి అప్లికేషన్స్ అయితే యాడ్ చేసామో వాటిని అక్కడ మెన్షన్ చేయాలి. సో చేస్తే అప్పుడు ఆ అప్లికేషన్స్ అనేవి ప్రాజెక్ట్ మొత్తం అవైలబిలిటీ వస్తాయి. ఓకేనా. సో ఆ తర్వాత మనకి views.py అని చెప్పి ఒక మాడ్యూల్ ఉంటుంది అప్లికేషన్లో. ఆ views.pyలో మనం వ్యూస్ని డెవలప్ చేస్తాము. సో ఎన్ని యాక్షన్స్ అయితే మనం ఈ పర్టికులర్ అప్లికేషన్లో అనుకుంటున్నామో సో ప్రతి యాక్షన్కి కూడా ఒక వ్యూ అనేది రాస్తాము. సో ఈ వ్యూస్ రాసేటప్పుడు ఎలా రాయాలి ఈ వ్యూస్ అంటే వీటిని ఫంక్షన్ బేస్డ్లో రాయొచ్చు, లేదు అంటే క్లాస్ బేస్డ్లో కూడా రాయొచ్చు. అంటే ఏంటి, సో ప్రతి వ్యూని డెవలప్ చేయడానికి ఒక ఫంక్షన్ రాస్తాం. సో ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్క వ్యూ అనమాట. సో అట్లా ఫంక్షన్ రూపంలో రాస్తే దాన్ని ఫంక్షన్ బేస్డ్ వ్యూ అంటారు, లేదు క్లాస్ రూపంలో రాస్తే వాటిని క్లాస్ బేస్డ్ వ్యూ అంటారు. సో క్లాస్ బేస్డ్ వ్యూస్ మనం తర్వాత మాట్లాడతాము. ఓకే, లేటర్ కొన్ని టాపిక్స్ చెప్పుకున్న తర్వాత వాటిని డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ అనేవి ఎలా డెవలప్ చేయాలి అన్నది ఈ లెక్చర్లో చూస్తాము. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే స్కూల్ యాప్ అని చెప్పి ఒక ఫ్రెష్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. అందులో అడ్మిషన్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ని యాడ్ చేయబోతున్నాను. ఓకే, ఆ అడ్మిషన్స్ అన్న అప్లికేషన్లో యాడ్ అడ్మిషన్, యాడ్ న్యూ అడ్మిషన్ అండ్ వ్యూ అడ్మిషన్స్ రిపోర్ట్ అని చెప్పి 2 యాక్షన్స్ని ఐడెంటిఫై చేసి సో ఆ 2 యాక్షన్స్కి 2 వ్యూస్ అనేవి డెవలప్ చేశాను. ఓకే, సో అలాగే ఈ 2 వ్యూస్ని కూడా 2 యూఆర్ఎల్స్తో మ్యాప్ చేశాను. ఆ యూఆర్ఎల్ మ్యాపింగ్ అనేది ఎక్కడ చేస్తాము, ప్రాజెక్ట్ ఫోల్డర్లో మనకి urls.py ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉండే urls.pyలో మనం ఈ 2 వ్యూస్కి కూడా 2 యూఆర్ఎల్స్తో మ్యాప్ చేస్తున్నాము. సో మ్యాప్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ని రన్ చేయటం అనేది మీకు చూపిస్తున్నాను. ఓకేనా. సో ఇది ఈ ఫ్లో అన్నది మీకు అలవాటు అవ్వడం కోసం సేమ్ కాన్సెప్ట్ని నేను 1-2 సార్లు అలా రిపీట్ చేయడం జరిగింది. ఓకే, సో ఏమనుకోకండి. సో నా పర్పస్ వచ్చి మెయిన్ సో దీన్ని ఎక్కడే మీకు 2-3 టైమ్స్ వినేలాగా చేస్తే అది కొంత గుర్తుంటుంది. ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు
అది పర్ఫెక్ట్ అయిపోతుంది. రైట్. సో మొత్తానికి ఇప్పుడు మనం ఒక ఫ్రెష్ ప్రాజెక్ట్ మళ్ళీ క్రియేట్ చేద్దాం. దాంట్లో అప్లికేషన్ ఎలా యాడ్ చేయాలి అన్నది చూద్దాం. సో దానితో పాటు దాంట్లో వ్యూస్ ఎలా యాడ్ చేయాలి అన్నది చూద్దాం. ఆ తర్వాత ఈ వ్యూస్ని యూఆర్ఎల్స్తో ఎలా మ్యాప్ చేయాలి అన్నది కూడా చూద్దాం. ఆ అప్లికేషన్ ఏదైతే మనం క్రియేట్ చేసామో దాన్ని settings.pyలో ఇన్స్టాల్డ్ యాప్స్ అన్న పార్ట్లో ఎలా యాడ్ చేయాలి అన్నది కూడా చూద్దాం. ఓకే. ఆ తర్వాత మన సర్వర్ని మనం స్టార్ట్ చేసి మన ప్రాజెక్ట్ని యాజ్ వెల్ యాజ్ మన అప్లికేషన్ని ఇప్పుడు మనం వ్యూస్ ఏవైతే డెవలప్ చేసామో వాటిని ఎలా రన్ చేయాలి అన్నది కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక జాంగో ప్రాజెక్ట్లో డిఫరెంట్ అప్లికేషన్స్ ఇంక్లూడ్ చేయొచ్చు అని చెప్పాం కదా, అది ఎలా చేయాలి అనేది ప్రాక్టికల్గా చూద్దాము. సో దానితో పాటు ఒక వ్యూ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఆ వ్యూకి మనం యూఆర్ఎల్తో ఎలా మ్యాపింగ్ చేయాలి, మన urls.py ఫైల్లో యూఆర్ఎల్ని ఎలా మ్యాప్ చేయాలి. ఓకే. సో యూఆర్ఎల్ని మ్యాప్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఇదంతా కూడా మనం ప్రాక్టికల్గా చూద్దాము. ఓకే. సో మీకు తెలుసు కదా, ఆల్రెడీ మనం జాంగో అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాము. అందులో ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా క్రియేట్ చేసి దాన్ని ఎలా రన్ చేయాలన్నది బేసిక్ ప్రాజెక్ట్ చూసేసాం మనం ఆల్రెడీ. ఓకే. ఈరోజు మళ్ళీ మనం ఒక ప్రాజెక్ట్ అండర్లో యాప్స్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిలో వ్యూస్ ఎలా చేయాలి అన్నది చూడబోతున్నాం. ఓకే. సో నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో D drive YouTube. ఓకే. సో క్లాసెస్ అండ్ జాంగో. ఓకే. సో జాంగో ఫోల్డర్లో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఆ ప్రాజెక్ట్లో మనం యాప్స్ని యాడ్ చేయాలి. సో ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం ఒకటి, ఫస్ట్ ప్రాజెక్ట్ అని. ఓకే. సో ఈ ప్రాజెక్ట్లోపే మనం యాప్స్ని యాడ్ చేయొచ్చు కావాలనుకుంటే. ఓకే. సో మళ్ళీ మరొకసారి ప్రాక్టీస్ అవుతుందని నేను ఫ్రెష్గా ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసి అందులో యాప్స్ని యాడ్ చేస్తాను. సో ఒక ప్రాజెక్ట్ని ఎలా యాడ్ చేయాలి అనేది మీకు గుర్తుందా? సో ఎలా యాడ్ చేయాలి, Django-admin స్పేస్ స్టార్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, మన ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే అది ఇవ్వాలి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ యాప్ అని ఇస్తున్నాను నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ వాళ్ళు మనకి యాప్ డెవలప్ చేయమని అడిగారు అనుకోండి. ఓకే. సో వాళ్ళకి మనం యాప్ డెవలప్ చేయబోతున్నాము. సో స్కూల్ యాప్ అని చెప్పి నేను ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చాను. ఓకే. సో స్కూల్ యాప్ అనేది 2 words మిక్సింగ్ కాబట్టి ఏం చేశాను, ఫస్ట్ వర్డ్లో అన్ని స్మాల్ లెటర్స్ ఇస్తూ సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఇచ్చాను. ఇలా ఇవ్వాలని లాస్ట్ టైం ఆల్రెడీ నేను డిస్కస్ కూడా చేశాను, అంతే కదా. రైట్. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మనం రన్ చేయాలంటే మీకు తెలిసిందే. సో ఏం చేయాలి, మనం స్కూల్ యాప్ లోపలికి వెళ్ళాలి. సో వెళ్ళి అక్కడ మనం పైథాన్ ఏమనాలి, manage.py రన్ సర్వర్ అనాలి. సో అంటే మన ప్రాజెక్ట్ అనేది మనకి రన్ అవుతుంది. ఓకే. సో బై డిఫాల్ట్ ఎక్కడ రన్ అవుతుంది, ఇదంతా మనం చెప్పాం కదా, 8000 దగ్గర రన్ అవుతుంది అని చెప్పి. ఓకే. సో కావాలనుకుంటే ప్రాజెక్ట్ రన్ చేసి చూడాలనుకుంటే దీన్ని ఈ యూఆర్ఎల్తో మనం ఆ ప్రాజెక్ట్ని మనం చూడొచ్చు, అది కూడా మనం ఆల్రెడీ చూసాం. ఓకే. సో కావాలంటే ఒకసారి చూసేద్దాం. 8000 అని అనగానే మనకి మన జాంగో సర్వర్ అనేది రన్ అవుతుంది, ప్రాజెక్ట్ తాలూకా మెయిన్ పేజ్ అనేది వస్తుంది. ఓకే. ఇంకా మనం ఇందులో యాప్స్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ పేజ్ ఏదైతే ఉందో ఆ డిఫాల్ట్ పేజ్ చూపించడం అనేది జరుగుతుంది కదా. ఇంతవరకు మనకి తెలిసిన విషయమే. ఓకే. సో మనకి స్కూల్ యాప్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, ఇంక ఇదంతా కామన్. ఓకే. సో స్కూల్ యాప్, ఇంకా అందులో ఫైల్స్ రావటం, ఇదంతా కామన్. సో ఇదంతా మనం ఆల్రెడీ చూసేసాం కదండి. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జనరల్గా మన యాటమ్ ఐడిఈ ఓపెన్ చేయాలి. ఓకే. యాటమ్ ఐడిఈ ఓపెన్ చేయాలి. సో చాలామంది పైచార్మ్ ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నారు. సో పైచార్మ్ కూడా తీసుకోవచ్చు అండి, నాకు ఇది బాగా ఫెమిలియర్ అని చెప్పి నేను ఆటమ్ ఐడిఈ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొక రీజన్ ఏంటంటే పైచార్మ్ అన్నది
మనకి కమర్షియల్ అండి, అంటే ఫుల్ వెర్షన్ ఫ్రీ కాదు యాక్చువల్గా. ఓకే, సో అందులో అన్ని ఫీచర్స్ మనం చూడాలంటే వీ హ్యావ్ టు బై ఇట్ అనమాట. ఓకే, సో దానికి బదులుగా ఈ ఆటమ్ ఐడి అనేది ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ ఫ్రీ కదా. సో మనం ఎలాంటివి పెర్ఫామ్ చేయాలన్నా ముందుగా ఇంకా ఆలోచించక్కర్లేదు, ఫ్రీ వెర్షన్ అయితే మనకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి కదా అని చెప్పి మనం ఆటమ్ బ్రౌజర్ తీసుకోవటం జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో మొత్తానికి మనకి ఆల్రెడీ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఇంతకుముందు ఓపెన్ చేసాం కదా, అది ఓపెన్ అయి ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కావాలనుకుంటే మన ప్రాజెక్ట్ని ఇక్కడికి తెచ్చుకుంటాం. సో మన ప్రాజెక్ట్ని ఇక్కడికి తెచ్చుకోవడం ఎలాగో చెప్పాను కదా ఎలాగా. సో దాన్ని ఇక్కడికి డ్రాగ్ చేసేస్తే మన అప్లికేషన్ అనేది మన ఐడికి వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ప్రాజెక్ట్ స్కూల్ యాప్ రెండు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు, రైట్. సో స్కూల్ యాప్ ఒకసారి ఓపెన్ చేస్తే ఈ స్ట్రక్చర్ అంతా మనకు తెలిసిందే. ఇది పైథాన్ ప్రాజెక్ట్ అని చెప్పడానికి init.py ఉంటుందని చెప్పాను. urls.pyలో అంటే మనం వ్యూస్ క్రియేట్ చేస్తే ప్రతి వ్యూని కూడా ఒక యూఆర్ఎల్తో మ్యాప్ చేయాలి, అది ఇందులో చేస్తామని చెప్పాను. ఓకే, సో దాన్ని బేస్ చేసుకునే మొత్తం అప్లికేషన్ రన్ అవుతుందని చెప్పాను. ఓకే, సో దానితో పాటు ఇంకా settings.py ఉంటుంది. ఇందులో మనం ఒక ప్రాజెక్ట్ అండర్లో ఎన్ని యాప్స్ అయితే మనం యాడ్ చేస్తామో ప్రతి యాప్ని ఇక్కడ ఇస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతటికి మన యాప్స్ అనేవి అవైలబిలిటీ వస్తాయి. దాంతోపాటు డేటాబేస్ కనెక్షన్స్ ఏం చేయాలన్నా ఇక్కడ నుండే చేయాలి. ఇదంతా మనం ఆల్రెడీ చూసేసినదే కదా. సో ఇప్పుడు ఒక పైథాన్ జాంగో ప్రాజెక్ట్ అండర్లో డిఫరెంట్ అప్లికేషన్స్ యాడ్ చేసుకోవచ్చు అని చూసాం కదా, రైట్. సో ఒక అప్లికేషన్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఈ అప్లికేషన్స్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుందని కూడా చెప్పాను నేను. సో మన ప్రాజెక్ట్లో మెయిన్ కేటగిరీ ఆఫ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అప్లికేషన్గా మనం యాడ్ చేసుకుంటే మనకి అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఫ్యూచర్లో అని చెప్తున్నాను. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ ప్రాజెక్ట్ అండర్లో అప్లికేషన్ ఎలా యాడ్ చేయాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో అప్లికేషన్ యాడ్ చేయాలంటే సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ ఆపేద్దాం. సో సర్వర్ ఆపేయాలంటే ఏం చేయాలి, Ctrl+C. ఓకే, సో Ctrl+C అంటే మనకి సర్వర్ ఆగిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక కొత్త యాప్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాము. సో కొత్త యాప్ని యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి, సో స్కూల్ యాప్లోనే ఉన్నాం కదా, స్కూల్ యాప్ అన్న ప్రాజెక్ట్లో ఉన్నాము. ఇక్కడ నేను ఒక అప్లికేషన్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం స్క్రీన్ క్లియర్ చేసేద్దాం ఫ్రెష్గా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక యాప్ ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. సో దీనికి కూడా మనం ఏం చేస్తామంటే Django-admin అని చెప్పే కమాండ్ ఇస్తాము. ఓకే, సో Django-admin. ఓకే, సో స్టార్ట్ ప్రాజెక్ట్ అనడానికి బదులు స్టార్ట్ యాప్ అంటాం అనమాట. ఎందుకు, ప్రాజెక్ట్ అండర్లో మనం యాప్ని యాడ్ చేస్తున్నాం, అప్లికేషన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ యాప్ అని చెప్పి అడ్మిషన్స్. సో అడ్మిషన్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ని నేను యాడ్ చేస్తున్నాను. సో టోటల్గా స్కూల్ యాప్ అన్న ప్రాజెక్ట్లో అడ్మిషన్స్ అని ఒక అప్లికేషన్ని యాడ్ చేస్తున్నాను అని దీని అర్థం అనమాట. మనం ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయగానే మనకి అడ్మిషన్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ అనేది మన స్కూల్ యాప్ అండర్లో మనకి అడ్మిషన్స్ అని చెప్పి ఒక అప్లికేషన్ అనేది యాడ్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఈ టైంలో మనం నేర్చుకోవాల్సింది ఏమేమి అంటే వ్యూస్ ఒకటి, అలాగే మోడల్స్ ఒకటి, ఈ రెండిటి గురించే మనం తెలుసుకోవాలి. సో మిగతా అడ్మిన్ కానీ యాప్స్ కానీ టెస్ట్స్ కానీ సో ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, సో మొత్తానికి ఒక కొత్త అప్లికేషన్ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి, Django-admin స్టార్ట్ యాప్ అని చెప్పి మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక ప్రాజెక్ట్ అండర్లో జాంగో ప్రాజెక్ట్ అండర్లో మనం డిఫరెంట్ అప్లికేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎన్ని అప్లికేషన్స్ కావాలంటే అన్ని అప్లికేషన్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉందని కూడా చెప్పాను. ఈరోజు క్లాసులో ఒక కొత్త యాప్ని ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తున్నాను. ఓకేనా, రైట్. సో అడ్మిషన్స్ అన్న యాప్ ఆల్రెడీ యాడ్ చేసాము. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏమని చెప్తున్నాను నేను, సో views.py ఒకటి,
అలాగే మోడల్స్ డాట్ పీవై ఒకటి. సో మీకు ఎంవిటి ప్యాటర్న్ చెప్పినప్పుడు నేను చెప్పాను. సో ఏమని మన ప్రాజెక్ట్లో ఆర్ పర్టికులర్ యాప్లో ఎన్ని యాక్షన్స్ మనం పెర్ఫామ్ చేస్తే సో ప్రతి ఇండిపెండెంట్ ప్రతి యాక్షన్కి కూడా ఒక వ్యూ అన్నది రాస్తాము. సో అలాంటి వ్యూస్ అన్నీ క్రియేట్ చేయడానికి మనకి వ్యూస్ డాట్ పీవై అనేది ఉంది. అలాగే మోడల్స్ డాట్ పీవై. సో ఎంవిటి ప్యాటర్న్లో మోడల్ అంటే నేనేం చెప్పాను, సో డేటాబేస్లో ఉండే టేబుల్స్ ఎన్నైతే ఉంటాయో ప్రతి టేబుల్కి కూడా ఒక మోడల్ అనేది క్రియేట్ చేయబడుతుంది. సో మనం డేటాబేస్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలంటే పైథాన్ జాంగో ప్రాజెక్ట్ ద్వారా ఈ జాంగో ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే మోడల్స్కి కనెక్ట్ అవుతుందన్నమాట. సో ప్రతి టేబుల్కి ఒక మోడల్ ఉంటుంది కదా, నువ్వు ఏ టేబుల్స్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నావో ఆ పర్టికులర్ మోడల్స్ని ఈ వ్యూ అనేది ఏం చేస్తుంది, కనెక్ట్ అయ్యి మనకి డేటాబేస్ యాక్షన్స్ అనేవి పెర్ఫామ్ అవుతాయి. సో ఎన్ని మోడల్స్ అయితే నువ్వు క్రియేట్ చేయబోతున్నావో, ఏమనుకున్నాం మనం, ఎన్ని టేబుల్స్ ఉంటే డేటాబేస్లో ప్రతిదానికి ఒక మోడల్ ఉంటుంది అన్నాం కదా, ఆ మోడల్స్ అన్నీ ఇక్కడ క్రియేట్ చేస్తాం అనమాట మనం. దానికోసం మోడల్స్ డాట్ పీవై ఉంది. అలాగే వ్యూస్ డాట్ పీవైలో ప్రతి యాక్షన్కి ఒక వ్యూ రాస్తామని చెప్పాం కదా, అది ఈ వ్యూస్ డాట్ పీవైలో రాస్తాం అనమాట. ఓకే, సో ఈ వ్యూస్ని ఫస్ట్ మనం చూడాలి. ఎందుకంటే సో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు యూజర్ ఏం చేస్తాడు, యూఆర్ఎల్ ఇస్తాడు. యూఆర్ఎల్ అవ్వగానే ఫస్ట్ ఆ రిక్వెస్ట్ అనేది ఎవరికి వస్తుందంట, వ్యూకే వస్తుంది. ఆ పర్టికులర్ యూఆర్ఎల్కి ఏ వ్యూ మ్యాప్ అయి ఉందో ఆ వ్యూకే ఫస్ట్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. వ్యూ ఏమోని ఇంటర్నల్గా డేటాబేస్తో కనెక్ట్ అవ్వడం, టెంప్లెట్స్తో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందు మనం వ్యూని క్రియేట్ చేయాలి. ఓకే, సో నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటి, వ్యూస్ని క్రియేట్ చేయాలి. సో వ్యూస్ని ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే, సో వీ కెన్ క్రియేట్ వ్యూస్ ఇన్ 2 ways అండి. వ్యూస్ని మనం 2 waysలో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒకటి ఫంక్షన్ బేస్డ్ వ్యూస్, ఇంకొకటి ఏంటంటే క్లాస్ బేస్డ్ వ్యూస్. అంటే సో ఈ ప్రతి యాక్షన్కి ఒక వ్యూ రాస్తామని చెప్తున్నాను కదా. సో ప్రతి వ్యూని కూడా నువ్వు క్రియేట్ చేయాలంటే ఒక్కొక్క వ్యూని ఒక్కొక్క ఫంక్షన్ లాగా డిక్లేర్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తున్నాము అంటే 4 వ్యూస్ రాయాలి అంటే 4 ఫంక్షన్స్ అనమాట. ప్రతి వ్యూకి ఒక ఫంక్షన్, ఆ ఫంక్షన్నే మనం వ్యూ లాగా తీసుకుంటాం. ఓకే, సో అర్థమవుతుందా మీకు? అంటే ఈ వ్యూస్ డాట్ ఫైల్లో నువ్వు ఎన్ని ఫంక్షన్స్ అయితే రాస్తావో ప్రతి ఫంక్షన్ ఒక వ్యూ అనమాట. ఆ విధంగా ఫంక్షన్స్ లాగా క్రియేట్ చేసే వాటిని ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ అంటారు. అలా కాకుండా క్లాస్ బేస్డ్ వ్యూస్ కూడా మనం చేయొచ్చు. దాని గురించి ఫ్యూచర్లో మనం మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు ఇనీషియల్గా మనం నేర్చుకునేది ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ నేర్చుకుంటాం. అంటే ఏం చేస్తాం, ఎన్ని యాక్షన్స్ అయితే మనం పెర్ఫామ్ చేయాలి అనుకుంటున్నామో ప్రతి యాక్షన్కి కూడా ఒక వ్యూ అన్నది రాస్తాము. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్ యాప్లో అడ్మిషన్ అనే అప్లికేషన్ మనం క్రియేట్ చేసాం. ఎందుకంటే ఫస్ట్ అడ్మిషన్స్తోనే స్టార్ట్ అవుద్ది స్కూల్ కాబట్టి. ఓకేనా, రైట్. సో అడ్మిషన్స్ అన్న యాప్లో మనం అడ్మిషన్ అనే పర్టికులర్ అప్లికేషన్లో మనం చేయబోతున్న యాక్షన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అడ్మిషన్ చేయాలి. అంతేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అడ్మిషన్ చేయాలి. సో దీనికి ఒక ఫంక్షన్ రాద్దాము, దాన్ని ఒక వ్యూ అందాము. ఓకే, సో అలాగే ఇంకొకటి ఏంటి, అడ్మిషన్స్ రిపోర్ట్ చూడాలి. సో ఇప్పటి వరకు ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి అన్నది అడ్మిషన్ రిపోర్ట్ చూడాలి, అదొక యాక్షన్ అనుకుందాం. ఓకే, సో అడ్మిషన్స్ అండర్లో మనం ఒక 2 యాక్షన్స్ ఐడెంటిఫై చేసాం. ఒకటి కొత్త అడ్మిషన్ యాడ్ చేయడం, ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు ఎన్ని అడ్మిషన్స్ అయ్యాయి అన్నది చూడటం. ఓకే, సో ప్రతిరోజు ఎన్ని అడ్మిషన్స్ అవుతున్నాయి అన్నది మనం చెక్ చేయాలనుకుంటే ఒక రిపోర్ట్ ఉండాలి కదా, అదొకటి చూడటం. ఫర్ ఎగ్జాంపుల్ 2 యాక్షన్స్ ఐడెంటిఫై చేసాము. సో ప్రతి దానికి కూడా ఒక ఫంక్షన్ రాయాలి. సో ఫంక్షన్ రాయడం అంటే ఎలా తెలుసు కదా మీకు. ఓకే, సో ఇలా ఫంక్షన్ రాసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది రాస్తాం, అంతే కదండి. సో అలాగే ఇది కూడాను ఫంక్షన్ రాస్తాము. సో ఫంక్షన్ రాసి దాని అండర్లో దాని కోడ్ ఏం రాయాలనుకుంటున్నామో అది
రాస్తాం. సో మొత్తానికి ఎలా ఏంటంటే ప్రతి వ్యూకి కూడా మనం ఎన్ని యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తామో ప్రతి యాక్షన్కి కూడా ఒక వ్యూ అన్నది రాయాలి. వ్యూ అంటే ఇక్కడ ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ చూస్తున్నాం కాబట్టి ప్రతి వ్యూకి కూడా ఒక ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసేస్తే అదే వ్యూ అనమాట. ఓకే, సో యాడ్ అడ్మిషన్ అనేది ఒకటి, అడ్మిషన్స్ రిపోర్ట్ అనేది ఒకటి. సో ఇలా 2 వ్యూస్ని నేను డిఫైన్ చేశాను. అయితే ప్రతి వ్యూ అనేది ఏం చేస్తుంది తెలుసా, ఫస్ట్ రిక్వెస్ట్ తీసుకుంటుంది అనమాట. యూజర్ అనేవాడు ఎప్పుడైతే ఒక URL ఇస్తున్నాడో దాన్ని రిక్వెస్ట్ లాగా తీసుకొని రెస్పాన్స్ వెనక్కి పంపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇనీషియల్గా gmail.com కొడతావు. ఓకే, అది రిక్వెస్ట్ అనేది జీమెయిల్ సర్వర్కి వెళ్తుంది. అప్పుడు జీమెయిల్ సర్వర్ ఏం చేయాలి, ఆ రిక్వెస్ట్ తీసుకొని నీకు రెస్పాన్స్ పంపిస్తుంది అనమాట. మనకి బ్యాక్ వచ్చే రెస్పాన్స్ ఏంటి, జీమెయిల్ పేజ్ ఫస్ట్ మనకు వస్తుంది కదా, అదే రెస్పాన్స్. ఆ తర్వాత నువ్వేం చేస్తావు, లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తావు. క్లిక్ చేయగానే వెంటనే లాగిన్ అన్న URL ఏమోని జీమెయిల్ సర్వర్కి వెళ్తుంది. వెళ్ళగానే ఆ రిక్వెస్ట్ని మళ్ళీ తీసుకుంటుంది జీమెయిల్ సర్వర్. తీసుకొని ఓహో వీడు లాగిన్ పేజ్ అడుగుతున్నాడు అని చెప్పి అందులో ఉండే లాగిన్ అనే వ్యూ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని తీసుకొని వీడికి లాగిన్ పేజ్ పంపించాలి అని చెప్పి లాగిన్ పేజ్ పంపిస్తుంది. పంపించిన తర్వాత నువ్వు మళ్ళీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ సైన్ ఇన్ బటన్ క్లిక్ చేస్తావు. క్లిక్ చేయగానే ఈసారి రిక్వెస్ట్తో పాటు నువ్వు ఎంటర్ చేసిన డేటా కూడా సర్వర్కి వస్తుంది. రాగానే అప్పుడు ఏం చేయాలి, లాగిన్ కరెక్టా కాదా చెక్ చేయాలి. దానికోసం ఒక వ్యూ ఉంటుంది ఆ అప్లికేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ అనేది జాంగో ప్రాజెక్టే అనుకోండి. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది, రిక్వెస్ట్ వస్తుంది. ఏ రిక్వెస్ట్ వస్తుంది, చెక్ అథెంటికేషన్ అన్న రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్తో పాటు యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా సర్వర్కి వచ్చాయి. వెంటనే సర్వర్ ఏం చేయాలి, ఆ పర్టికులర్ వ్యూ ఏదుందో ఆ వ్యూకి పంపిస్తుంది అనమాట. చెక్ అథెంటికేషన్ అన్న వ్యూ ఏదుందో ఆ వ్యూకి పంపిస్తుంది అనమాట. పంపించగానే అదేం చేయాలి, ఆ వచ్చిన రిక్వెస్ట్ని తీసుకొని ఓకే యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్టా కాదా డేటాబేస్తో కనెక్ట్ అయ్యి చెక్ చేసి కరెక్ట్ అయితే మన ఇన్బాక్స్ మనకి రెస్పాన్స్ రూపంలో వెనక్కి పంపిస్తుంది. లేదు అంటే ఫెయిల్ అయిపోతాయి, ఎర్రర్ని రెస్పాన్స్ రూపంలో మనకి పంపిస్తుంది. మొత్తానికి ఎలా ఏంటంటే అంతా కూడా రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్లో రన్ అవుతుంటుంది అన్నమాట. మీకు అర్థమైందా, ప్రతిదీ ఎలా రన్ అవుతుంది, రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్లో రన్ అవుతుంది. అంటే ఏం చేయాలంట, నువ్వు రాసే ప్రతి వ్యూ కూడా వచ్చిన రిక్వెస్ట్ని తీసుకొని రెస్పాన్స్ని పంపిస్తూ ఉండాలి. ఓకే, వచ్చిన రిక్వెస్ట్ని తీసుకొని రెస్పాన్స్ని వెనక్కి పంపిస్తూ ఉండాలి. రెస్పాన్స్ని వెనక్కి పంపించాలంటే మనకి జాంగో ప్రొవైడ్ చేస్తున్న క్లాస్ ఏంటి అని అంటే ఇక్కడ మనం వాడే రిక్వెస్ట్ అనేది జస్ట్ వేరియబుల్ నేమ్. ఇక్కడ నువ్వు XYZ ఏ నేమ్ ఇచ్చినా ఓకే. కాకపోతే ఇది రిక్వెస్ట్ అని చెప్పడానికి నేను వేరియబుల్ నేమ్ రిక్వెస్ట్ అని ఇచ్చాను, కానీ ఇది జస్ట్ వేరియబుల్ నేమ్. ఇక్కడ నువ్వు ఏదైనా ఇవ్వచ్చు అనమాట. బట్ రెస్పాన్స్ మాత్రం మనం బ్యాక్కి పంపించాలంటే ఆ రెస్పాన్స్ పంపించటం అనేది మనకేంటి అంటే మనం HTTP రెస్పాన్స్ని మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎలా ఉంటుంది అంటే అది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఫ్రమ్ django.http import http response అని చెప్పి మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా, ఏమి రిటర్న్ చేయాలంటే దాన్ని రిటర్న్ చేసుకోవచ్చు. రిటర్న్ HTTP రెస్పాన్స్ అని చెప్పి ఇక్కడ ఏం చేద్దామంటే దిస్ ఈజ్ యాడ్ అడ్మిషన్ వ్యూ అని చెప్పి ఒక రెస్పాన్స్ పంపిస్తాను బ్యాక్కి. ఓకే, అలాగే మనకి సెమీకోలన్ మ్యాండేటరీ కాదు. ఓకే, రైట్, రాయొచ్చు రాయకపోవచ్చు మన ఇష్టం. అండ్ దిస్ ఈస్ అడ్మిషన్స్ రిపోర్ట్ వ్యూ అంటాను. దిస్ ఈస్ అడ్మిషన్స్ రిపోర్ట్ వ్యూ అంటాను.
సో ఒకదానికి అడ్మిషన్స్ వ్యూ అన్నాను, ఇంకొక దానికి అడ్మిషన్స్ రిపోర్ట్ వ్యూ అన్నా. సో యూజర్ అనేవాడు యాడ్ అడ్మిషన్కి కాల్ చేసాడనుకో, అప్పుడు మనకి దిస్ ఈజ్ యాడ్ అడ్మిషన్ వ్యూ అని చెప్పి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఓకే, అలా కాకుండా అడ్మిషన్ రిపోర్ట్ చూడాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడనుకో, మనం ఏంటంటే దిస్ ఈజ్ అడ్మిషన్ రిపోర్ట్ వ్యూ అని చెప్పి చూపించాలనుకుంటున్నాం. సో ఇలాగ ఎన్ని యాక్షన్స్ ఉంటే ప్రతి యాక్షన్కి కూడా ఏమని చెప్తున్నాను నేను, ఒక్కొక్క యాక్షన్కి ఒక్కొక్క ఫంక్షన్ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఉండే ప్రతి వ్యూకి కూడా ఒక యూఆర్ఎల్తో మనం మ్యాప్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా యూజరు ఈ ఫంక్షన్ని కాల్ చేయడు. ఈ ఫంక్షన్ బేస్డ్ వ్యూ ఏదైతే ఉందో ఈ వ్యూని డైరెక్ట్గా కాల్ చేయడు. ఏం చేస్తాడు, యూఆర్ఎల్ని కాల్ చేస్తాడు. ఓకే, నువ్వేం చేయాలి, ఇక్కడ ఉండే వ్యూస్కి ప్రతి వ్యూని ఒక యూఆర్ఎల్తో మ్యాప్ చేయాలి. ఆ యూఆర్ఎల్ని మాత్రమే యూజర్ కాల్ చేస్తాడు. అప్పుడు ఆ యూఆర్ఎల్కి నువ్వు ఇది ఎలాగూ మ్యాప్ చేసున్నావు కాబట్టి అప్పుడు ఇవి ఆటోమేటిక్గా కాల్ అవుతాయి అని చెప్తున్నాను. ఓకేనా. సో ఎక్కడ మ్యాప్ చేయాలి, యూఆర్ఎల్స్ని ఎక్కడ మ్యాప్ చేయాలి అని అంటే, సో మన ప్రాజెక్ట్లో, సో మీకు అందరికీ తెలుసు మన ప్రాజెక్ట్లో urls.py అనేది ఉంటుంది. అక్కడ డిఫాల్ట్గా అడ్మిన్ తాలూకా యూఆర్ఎల్ ఆల్రెడీ మ్యాప్ చేయబడి ఉంటుంది. ఇక్కడ మనం ఎన్ని వ్యూస్ రాస్తే అన్నిటికీ మనం మ్యాపింగ్స్ చేస్తాము అని చెప్పి నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. ఓకే, సో ఇప్పుడు అదే మనం చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, మనకి 2 వ్యూస్ రాసాం కాబట్టి ఆల్రెడీ 2 వ్యూస్కి 2 మ్యాపింగ్స్ రెడీ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ది ఏంటంటే యాడ్ అడ్మిషన్ వ్యూని ఒక యూఆర్ఎల్తో మ్యాప్ చేయాలి. రెండోది ఏంటంటే అడ్మిషన్ రిపోర్ట్ని ఒక యూఆర్ఎల్తో మ్యాప్ చేయాలి. ఓకే, సో ఏం చేస్తామంటే, సో /new adm అని టైప్ చేశాడనుకో యూజర్, /new adm అని టైప్ చేస్తే యాడ్ అడ్మిషన్కి లింక్ చేద్దాం అనుకుంటున్నాను. adm రిపోర్ట్ అని టైప్ చేస్తే అడ్మిషన్ రిపోర్ట్కి మ్యాప్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఆ వ్యూస్ నేను రాయాలి. సో వ్యూస్ నేను ఇక్కడికి తెచ్చుకోవాలంటే ముందు ఏం చేయాలి, మన యాప్ నుండి ముందు వ్యూస్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. వ్యూస్ అన్నీ ఇక్కడికి వస్తేనే కదా ఆ వ్యూస్కి మనకి ఇక్కడ యాక్సెస్ అన్నది వస్తుంది. ఓకే, సో మన యాప్ పేరేంటండి, మన యాప్ పేరేంటి, అడ్మిషన్స్. ఓకే, సో ఫ్రమ్ అడ్మిషన్స్ ఇంపోర్ట్ వ్యూస్ అంటాను నేను. ఓకే, సో వ్యూస్ మొత్తాన్ని ఇక్కడ ఏవైతే వ్యూస్ ఉన్నాయో ఈ వ్యూస్ మొత్తాన్ని నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే వ్యూస్ డాట్ యాడ్ అడ్మిషన్. సో యాడ్ అడ్మిషన్ చూసారా, ఆటోమేటిక్గా కొన్ని లెటర్స్ టైప్ చేస్తే మనకు వస్తుంది. అదే మనం పైథాన్ ఆటో కంప్లీట్ అని చెప్పి అప్పుడు ఇన్స్టాల్ చేశాం కదా, సో దానివల్ల మనకి సజెషన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఓకే, సో యాడ్ అడ్మిషన్ అన్న వ్యూని ఏం చేసాము, యాడ్ అడ్మిషన్ వ్యూస్ డాట్ యాడ్ అడ్మిషన్ అనే దాన్ని న్యూ ఏడిఎం అనే యూఆర్ఎల్తో మ్యాప్ చేసాం. అంటే ఇప్పుడు యూజర్ అనేవాడు న్యూ ఏడిఎం అనే యూఆర్ఎల్ మనకి ఇస్తే ఆటోమేటిక్గా అది దేనికి కనెక్ట్ అవుతుంది, యాడ్ అడ్మిషన్ వ్యూస్లో ఉండే యాడ్ అడ్మిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా. సో యూజర్ అనేవాడు యూఆర్ఎల్ మాత్రమే ఇవ్వగలడు. బట్ వెంటనే పైథాన్ జాంగో ఏం చేస్తుందంటే మన urls.pyలో ఆ పర్టికులర్ యూఆర్ఎల్ అనేది ఏ వ్యూతో మ్యాప్ అయిందో చూసుకుంటుంది, ఆ వ్యూని ఎగ్జిక్యూట్ చేస్తుంది అని చెప్తున్నాను. ఓకేనా. సో అలాగే ఏడిఎం రిపోర్ట్. సో ఏడిఎం రిపోర్ట్లో కూడా ఏం చేయాలి మనం, వ్యూస్ డాట్ అడ్మిషన్స్ రిపోర్ట్ అనే వ్యూ ఉంది. ఆ అడ్మిషన్స్ రిపోర్ట్ అనే వ్యూతో మనం దీన్ని మ్యాప్ చేయాలి. సో ఏం చేసాం మీకు అర్థమవుతుందా, మనం ఎన్ని యాక్షన్స్ అయితే అనుకుంటున్నామో అన్ని యాక్షన్స్ని వ్యూస్ రూపంలో రాసేసాము. వ్యూస్ అంటే ఏంటి, ఇక్కడ ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ కాబట్టి ప్రతి వ్యూకి ఒక ఫంక్షన్ రాసేసాము. నెక్స్ట్ ఏం చేసాము, ఏవైతే ఎన్ని వ్యూస్ అయితే మనం జనరేట్ చేసామో ప్రతి వ్యూని ఒక యూఆర్ఎల్తో మ్యాప్ చేస్తున్నాం. ఇది మన ఇష్టం అనమాట, నచ్చినట్టు ఇవ్వచ్చు. ఓకే, సో ప్రతి వ్యూని ఒక యూఆర్ఎల్తో మ్యాప్ చేస్తున్నాము. సో ఇప్పుడు యూజర్ అనేవాడికి ఈ యూఆర్ఎల్స్ అని తెలుస్తాయి, లేదు సమ్హౌ మనం యూజర్కి ఈ యూఆర్ఎల్స్ యాక్సెస్ ఇస్తామన్నమాట. సో యూజర్ అనేవాడు ఏం చేయగలడు, యూఆర్ఎల్ని మాత్రమే యాక్సెస్ చేయగలడు. సో ఎప్పుడైతే వాడు యూఆర్ఎల్ కాల్ చేస్తాడో అప్పుడు వెంటనే జాంగో ప్రాజెక్ట్ ఏం చేస్తుందని చెప్తున్నాను, మన ప్రాజెక్ట్లో ఉండే urls.py ఓపెన్ చేసి ఆ పర్టికులర్ వాడు అడుగుతున్నటువంటి యూఆర్ఎల్
దేంతో మ్యాప్ అయిందో చూసుకుంటుంది. సో చూసుకొని ఆ పర్టికులర్ వ్యూని ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు ఆ వ్యూ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని తీసుకుంటుంది, వచ్చిన రిక్వెస్ట్ని రెస్పాన్స్ని పంపించేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా మనకి ప్రాజెక్ట్ మొత్తం రన్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకేనా, రైట్. సో మనం ఏం చేసామైతే, సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, ప్రాజెక్ట్లో ఒక అప్లికేషన్ యాడ్ చేసాం, అడ్మిషన్స్ అని చెప్పి యాడ్ చేసి, ఓకే ఇందులో ఎక్కువగా మనం వాడేవి మోడల్స్, వ్యూస్ అని అనుకున్నాము. ఓకే, కానీ ఇంకా మోడల్స్ అంటే డేటాబేస్ వరకు మనం వెళ్ళలేదు కాబట్టి సో ఫస్ట్ వ్యూస్తో స్టార్ట్ చేస్తున్నాము. సో వ్యూస్లో ఏమనుకున్నాము, ఎన్ని యాక్షన్స్ అయితే ఉంటాయో ఆ పర్టిక్యులర్ అప్లికేషన్లో ప్రతి యాక్షన్కి కూడా ఒక వ్యూ రాద్దాం అనుకున్నాము. వ్యూ ఎలా రాయాలి అంటే వ్యూస్ని ఫంక్షన్స్ లాగా రాయొచ్చు, క్లాసెస్ లాగా కూడా రాయొచ్చు. ఫంక్షన్స్ లాగా రాస్తే వాటిని ఫంక్షన్ బేస్డ్ వ్యూస్ అంటారు. సో క్లాస్ బేస్డ్ వ్యూస్ మనం తర్వాత నేర్చుకుందాం అనుకున్నాం. ప్రాజెక్ట్ ఫోల్డర్కి వెళ్ళాము, అందులో urls.py ఓపెన్ చేసాము. చేసి అక్కడ ఏం చెప్తున్నామంటే, సో 2 వ్యూస్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పి ముందు ఆ పర్టిక్యులర్ అప్లికేషన్లో ఉండే వ్యూస్ మాడ్యూల్ మొత్తాన్ని ఇక్కడ తెచ్చుకొని సో అప్పుడు ఆ వ్యూస్లో ఉండే ఒక్కొక్క వ్యూని ఒక్కొక్క URLతో మ్యాప్ చేసాము. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకొక పార్ట్ మనం చేయవలసింది ఉంది. అది ఏంటంటే మన ప్రాజెక్ట్లో settings.pyలో మనం ఇంతకు ముందు లెక్చర్స్లో చెప్పినట్టుగా నువ్వు ఎన్ని యాప్స్ని అయితే ఈ ప్రాజెక్ట్ అండర్లో యాడ్ చేస్తావో వాటన్నిటిని ఎక్కడికి అవైలబిలిటీ తేవాలి. సో ఇప్పుడు కొత్తగా నువ్వు ఒక యాప్ యాడ్ చేసావు. ఏంటి యాప్, అడ్మిషన్స్ అనే యాప్ యాడ్ చేసావు కదా. సో దాన్ని నువ్వు settings.pyలోకి తెస్తేనే ప్రాజెక్ట్ మొత్తానికి ఈ పర్టికులర్ అడ్మిషన్స్ యాప్ అనేది అవైలబిలిటీ వస్తుంది. సో అడ్మిషన్స్ అనే యాప్ నువ్వు యాడ్ చేసావు కదా. సో ఇలాగ ఎన్ని యాప్స్ యాడ్ చేస్తావో అన్నిటినీ ఇక్కడ నువ్వు ప్రాజెక్ట్ అండర్లో ఉండే settings.pyలో ఇక్కడ యాడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్డ్ యాప్స్ దగ్గర. సో అప్పుడు ఏమవుతుంది, సో టోటల్ ప్రాజెక్ట్ మొత్తానికి తెలుస్తుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ అండర్లో అడ్మిషన్స్ అనే యాప్ ఉంది, అలాగే నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేస్తే అది కూడా యాడ్ చేస్తాం. సో అలా ప్రాజెక్ట్ మొత్తానికి ఏమేమి యాప్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో యాప్స్ వాటి మధ్యలో అవి కమ్యూనికేట్ అవ్వడానికి, ఆ విధంగా హోల్ ప్రాజెక్ట్ ఫామ్ అవ్వడానికి కూడా మనకి అవుతుందన్నమాట. ఓకే, సో ఏం చేసామైతే ఇన్స్టాల్డ్ యాప్స్లో యాప్ని కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి సర్వర్ని రన్ చేసి మన అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, స్లాష్ అని చెప్పి మనం ఏదైతే న్యూ ఏడిఎం అని అంటున్నామో, సో మనం న్యూ ఏడిఎం అని ఏదైతే మనం urls.pyలో మ్యాప్ చేసామో ఆ న్యూ ఏడిఎంని నేను ఇస్తున్నాను. ఓకే, సో ఎలాగూ మన ప్రాజెక్ట్ అనేది ఈ URL మీద రన్ అవుతుంది కదా, /new_adm/ అని ఇవ్వగానే సో వెంటనే ఏమైంది, న్యూ ఏడిఎం స్లాష్ అనేది దేంతో మ్యాప్ అయింది అనేది చూసుకుంటుంది. వెంటనే మనకి ఏమైంది, వ్యూస్లో, ఎక్కడ వ్యూస్లో, అడ్మిషన్స్ అనే యాప్లో ఉండే వ్యూస్లో యాడ్ అడ్మిషన్ అనేది ఉందంట, ఆ వ్యూని కాల్ చేయు అని చెప్తుంది. సో వెంటనే వ్యూస్కి వెళ్తుంది. ఎక్కడ వ్యూస్కి, అడ్మిషన్ అనే యాప్లో ఉండే వ్యూస్కి వెళ్తుంది. అక్కడ యాడ్ అడ్మిషన్ అనేది ఉంది, దాన్ని రన్ చేయమంటుంది. సో ఈ వ్యూకి ఆ రిక్వెస్ట్ అనేది వస్తుందన్నమాట. వెంటనే ఈ వ్యూ ఏం చేసింది, వచ్చిన రిక్వెస్ట్ తీసుకొని రెస్పాన్స్ వెనక్కి పంపించింది. ఏమని, సో దిస్ ఈజ్ యాడ్ అడ్మిషన్ వ్యూ అని చెప్పి పంపించింది అనమాట. సో ఇక్కడ ఈ రెస్పాన్స్ పంపించడం అనేది సో సింపుల్ టెక్స్టే కాకుండా టోటల్ HTML ఫైల్ అంతా ఇచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు మనం gmail.com అంటే ఒక HTML పేజ్ మొత్తం మనకు ఓపెన్ అవుతుంది కదా, జీమెయిల్ పేజ్. ఓకే, సో ఇలా సింపుల్ మెసేజ్ రాదు కదా. సో కావాలనుకుంటే అదంతా కూడా మనం ఇక్కడ ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను H1లో రాస్తాను దీన్ని, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక H2 ఓపెన్ చేసి వెల్కమ్ టు మై స్కూల్ యాప్ అంటాను, వెల్కమ్ టు మై స్కూల్ యాప్ అంటాను. సో దాన్ని H2 క్లోజ్ చేస్తాను. సో ఇలా టోటల్గా మనకి HTML కోడ్ మొత్తాన్ని ఇక్కడ రాసి అలా కూడా మనం రెస్పాన్స్ని పంపొచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫ్రెష్గా ఒకసారి సర్వర్ని స్టాప్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా సర్వర్ని రన్ చేద్దాం. సో రన్ చేసి మనం ఏం చేద్దామంటే రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో మనం HTML ఎలాగైతే ఇచ్చామో ఫస్ట్ది H1 ఇచ్చాం, తర్వాత H2 ఇచ్చాం కదా. సో ఇంకా ఇదంతా HTML కోడ్ అంతా ఇక్కడ వర్క్ అయిపోద్ది అనమాట. సో ఇలా సింపుల్ రెస్పాన్సెస్ని పంపించవచ్చు అనమాట మనం. ఓకే,
సో ఇలా కాకుండా ఇప్పుడు జనరల్గా మనకి కంప్లీట్ HTML పేజెస్ విత్ CSS కోడ్ లేకపోతే విత్ ఫామ్స్ ఇదంతా ఎలా పంపాలి అన్నది మనం తర్వాత చూద్దాము. సో ఇప్పుడు వెరీ సింపుల్ రెస్పాన్స్ ఎలా పంపించాలి అన్నది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం టెంప్లెట్స్ వాడలేదు, మోడల్స్ వాడలేదు, ఓన్లీ వ్యూస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము. ఓకేనా, రైట్. సో అలాగే అడ్మిషన్స్ రిపోర్ట్. సో అడ్మిషన్స్ రిపోర్ట్ రన్ అవ్వాలంటే, ఈ వ్యూ రన్ అవ్వాలంటే దేంతో మనం మ్యాప్ చేసాము? ADM రిపోర్ట్తో మ్యాప్ చేసాం. సో ADM రిపోర్ట్ రన్ అవుతుందో లేదో చూద్దామా? సో చూడండి, ADM రిపోర్ట్ అని ఇస్తే అది రన్ అవుతుందా లేదా, అది కరెక్ట్గా మ్యాప్ అయిందా లేదా అనేది కూడా మనం చూసేద్దాం. సో చూసారా, దిస్ ఈజ్ అడ్మిషన్స్ రిపోర్ట్ వ్యూ అని చెప్పి వచ్చింది మనకి, అర్థమైందా? సో దాన్ని కూడా ఏమైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ డబల్ కోట్స్లో నువ్వు HTML కోడ్ నీకు నచ్చిన ట్యాగ్స్ అవి రాయొచ్చు, రాస్తే అది కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఎలా కావాలంటే అలాగా రెస్పాన్స్ని పంపించవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఎలా అప్లికేషన్ రన్ అవుతుందో అర్థమైందా? ఇంకొకటి చెప్పాను నేను. సో ఇక్కడ ఈ 127.0.0.1 అనేది మన సిస్టమ్ తాలూకా IP అడ్రస్ అనమాట. సో దానికి నేమ్ ఈక్వలెంట్ ఏంటంటే లోకల్ హోస్ట్. సో నువ్వు అప్లికేషన్ని IPతో రన్ చేయొచ్చు, లేదు అంటే లోకల్ హోస్ట్ అని కూడా రన్ చేయొచ్చు. ఓకే, సో అప్లికేషన్ రన్ చేసినప్పుడు లోకల్ హోస్ట్ కాలన్ 8000 అయినా అనొచ్చు, లేదు అంటే 127.0.0.1 అని కూడా అనొచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు లోకల్ హోస్ట్ అనమాట. ఓకే, సో లోకల్ హోస్ట్ అని కూడా మనం ఇవ్వచ్చు, లోకల్ హోస్ట్. ఓకే, రైట్. సో ఇలా మనకి ఏంటంటే అప్లికేషన్ అనేది రన్ అవుతుంది అనమాట. సో బేసిక్గా ఒక 2 వ్యూస్ యాడ్ చేసాము. ఆ 2 వ్యూస్ యాడ్ చేసి, సో యూజర్ ఇచ్చే URLని బేస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ URL కాల్ చేసినప్పుడు urls.py నుండి మన పర్టిక్యులర్ వ్యూ అన్నది ఎలా సెలెక్ట్ అవుతుంది అన్నది చూసాము. ఓకే, సో ఆ విధంగా మనం ఒక బేసిక్ యాప్ని ప్రాజెక్ట్లో యాడ్ చేసి 2 వ్యూస్ని యాడ్ చేసి ఆ 2 వ్యూస్ని కూడా రన్ చేయటం దీంట్లో మనం చూసాము. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇందులో ఇంకొక యాప్ యాడ్ చేద్దాం. సో స్కూల్ యాప్ అండర్లో అడ్మిషన్స్ యాడ్ చేసాం కదా, నెక్స్ట్ ఫైనాన్స్ యాడ్ చేద్దాం, ఆ తర్వాత ఎగ్జామ్స్ మాడ్యూల్ యాడ్ చేద్దాం. సో దీన్నే ఇట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్ళి ఒక్కొక్క కాన్సెప్ట్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రాక్టీస్ చేయండి, ఇమ్మీడియట్గా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎలాగ 2-3 టైమ్స్ ఇది మనం ప్రాక్టీస్ చేస్తూ నెక్స్ట్ అప్లికేషన్కి కూడా మళ్ళీ ఇదంతా మనం చేస్తుంటాము, అలా చేస్తూ వెళ్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నా అవి కూడా పోతాయి. అర్థమైందా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.